నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగీస్ ఇతని గురించి చెప్పాలంటే నాకే మాటలు కరువేసిపోతున్నాయి. పెళ్ళికి ముందు ఒకళ్ళతో నిశ్చితార్థం. దాని తర్వాత పెళ్లి మేఘనాతో. ఆ మేఘన కూడా మ్యాటర్‌లెస్ ఫెలో అని చెప్పి బయటకి తేల్చేయటం. మొత్తం కుటుంబాన్ని ఒక అసహ్యకరంగా ఎండేయటం. శకుంతల కనిపించినంత మంచిది కాదు. జోగి చెప్పినంత పెద్ద మనిషి కాదు. ఈ కుటుంబంలో వాళ్ళు హిందువులే కాదు. అసలు వీళ్ళ అబ్బాయిలో మగతనం లేదు. ఇవన్నీ ఎండేసిన కబుర్లే. ఇవందరికీ తెలిసిందే. పొద్దున పోలీసులు వాళ్ళ ఇంటికెళ్ళి విచారించిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ పువ్వు ఎక్కడా కనపడకుండా పోయిందని. విచిత్రం ఏంటంటే ఇదే టైంలో ఈ పువ్వుని నలిపేద్దామని మాజీ ప్రియురాలంట ఆవిడ కూడా ఎంట్రీ ఇచ్చిందంట. ఈ మాజీ ప్రియురాలేంటి, ఈ పనికిరాని పూతో ఇంతమంది ఆడాళ్ళేంటి నాకైతే అర్థం కావట్లా. యూజువల్‌గా ఇలాంటి వాళ్ళని సంఘసేవ చేసుకుంటూ ఉండు నాన్న అని చెప్పి సొసైటీ మీదకి వదిలేయాలి. అంతే తప్ప సీరియస్‌గా పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, ప్రేమలు అని దిగితే బుగ్గిపాలైపోతాయి జీవితాలు. అలా బుగ్గిపాలైంది అంటే లిటరల్లీ ఒక కర్మోజీ గారండి. ఆయన గురించి నేను ఇక్కడ క్లియర్‌గా కరెక్ట్ చేయాలి. ఆయన ఏమన్నారంటే ప్లీజ్ ఈ నిశ్చితార్థమైందన్న వర్డ్ చెప్పకండి. ఆ శకుంతల మా ఇంటికొచ్చి మేము క్రిస్టియానిటీ పాటించే అమ్మాయి మాకు కావాలని చెప్పి మా అమ్మాయికి చీర తర్వాత పసుపు కుంకుమ పెట్టి అక్షింతలేసింది. మేము తర్వాత వీళ్ళు వద్దని చెప్పుకుని అనుకున్నాం అని చెప్పి ఆయన క్లియర్‌గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏంటో చిన్న ముక్కేయండి ఇక్కడ. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టి ఫోటో తీసుకున్నారు అంతే. ఎంగేజ్మెంట్ అది ఏమీ జరగలేదు. సో అక్కడతో వాళ్ళు వద్దనుకున్నారు. వాళ్ళు వద్దనుకున్న వెంటనే అంటే 2-3 రోజుల తేడాలోనే మేఘనతో పెళ్లి కుదిరిచేయటం, మేఘనతో పెళ్లి చేసేయడం తతంగం అంతా జరిగింది. ఈ తతంగం లోపే ప్రియురాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కావట్లా. ఈ ప్రియురాలు కాకుండా వాణి అని ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది క్యాండిడేట్ వైఫ్లో. సో ఈరోజు ఇతని వైఫ్ మేఘన ఏదైతే ఇతని పైన కేసు పెట్టిందో వీళ్ళు ఎంత డబ్బులు ఇద్దామని చూసినా కూడా ఈ కేసు వెనక్కి వెళ్ళట్లా. స్ట్రాంగ్గా గట్టిగా అని ఫెవికాల్ వేసి కూర్చుంది. నేను మాత్రం లేదు మీ కోసాలు కదిలిస్తాను అని డిసైడ్ అయిపోయింది మేఘన. లేకపోతే ఏముందని చెప్పి ఈ క్యాండిడేట్ని ఎక్సైట్ చేయడానికి అమ్మాయి డైమండ్ నెక్లెస్ తిరగాలండి. తిరిగినా మాత్రం ఏం ప్రయోజనం? బరువు తప్ప ఏం లేదు. ఇదంతా ఒక నిజంగా చెప్పాలంటే సన్నాసి మేళంలో ఉంది ఇదంతా. సో ఈ క్యాండిడేట్కి ఒక ప్రియురాలు. ఆ ప్రియురాలు ఏం చేశాడు? ఆ క్యాండిడేట్ కూడా వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటుందంట. అది ఇంకొక విచిత్రం. ఇది కాకుండా వాణి హైదరాబాద్లో వాణి అంటారు. ఆ వాణి ఎవరో, ఆ వాణికి జోగ్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో, ఆ వాణిని ఏం కెలికేశారో, అక్కడ జరిగిన రభస ఏంటో బయటకు ఎవరికి తెలియదు. పోలీసులే దండయాత్ర చేస్తారా? మేఘనానే ఇక్కడ వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు పెడుతుందా? మాజీ ప్రియురాలు వచ్చి ఇతనేం పేకలేడు నన్నెందుకు ప్రేమించాడని చెప్పి కొత్త కేసులు పెడుతుందా? ఇన్ని కేసుల మధ్యలో ఈ పువ్వుని నలిపేస్తే ఈ పువ్వు జన్మకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోగాలు లేకపోయినా అన్ని రోగాలు ఉన్నాయని చెప్పాడు కదా. పుట్టెడు రోగాలు పెట్టుకుని ఈ రోగి ఇంతమంది ఆడాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడంటే దేనికండి? దేనికి అసలు? ఇది కొన్ని విషయాలు నవ్వొస్తాయండి. కొన్ని కంపారిజన్లు ఏంటంటే ఆడతేనెటీగలు తేనె తీసుకొస్తే మగ తేనెటీగ కూర్చొని ఇంట్లో తాగుద్దంట. అది తేనెటీగల్లో ఉన్న కమ్యూనిటీలో అదంటండి. సో ఈ మగ తేనెటీగ ఆ బ్యాచ్ ఎందుకుందో ఇంతమంది నాకు అర్థం కాదు. ఎందుకు ఇన్ని పువ్వులో నాకు అర్థం కాదు. మొత్తానికి ఇలా మిగిలిపోయాడు. పూజకు పనికిరాని పువ్వు రాజీవ్ కోసం ఇంతమంది లేడీస్ కొట్టుకోవటం, వాళ్ళ అమ్మ కవర్ చేయటం, మళ్ళీ వాళ్ళ అమ్మ దీంట్లోనే డైమండ్ నెక్లెస్ వేసుకోని షీల్డ్ పెట్టడం. వీళ్ళు ఎంత పరారైనా కూడా ఆంధ్రప్రదేశ్ దాటైతే పరిగెట్టలేరండి. ఏదో వచ్చే నెల దాకా బెయిల్ దాకా వేచిందంటే ఆ కోర్టులో బెయిల్ కూడా వచ్చేసావు. ఈ కేసుల్లో హత్యాయత్నం కేసుల్లో బెయిల్ ఏమి వస్తాయండి? ఏదో వరకట్న వేధింపుల కేసులు అంటే బెయిల్ వస్తాయి కానీ అయిపోతారు. మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లో రావు గారు వీళ్ళందరి పని చాప్టర్ క్లోజ్. సో ఈ ప్రియురాలు ఏం తీసుకొస్తుంది, కొత్త స్టేట్మెంట్ ఏం బయటకు వస్తుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. భార్య అయిపోయింది, అక్కడ కర్మోజీ గారి కుటుంబం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ప్రియురాలు కూడా బయటకు వచ్చి చెప్తే ఇక ఉన్నది పాయే, ఉంచుకుంది పాయే, లేనిది పాయే, ఊహాలో ప్రపంచంలో ఉంది కూడా పాయే. ఎక్కడైనా చిన్న డౌట్లు ఉంటాయి కదండి, లేదు కావాల్సిగా పెట్టారు కేసులని, అవి కూడా తుడిచిపెట్టి ప్రియురాలు మొత్తం ఉడిచేస్తే చాప్టర్ క్లోజ్. సో ఏమంటారు మీరు అందరూ? దీని గురించి ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.